హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి మన భారతదేశంలో ముఖ్యమైన దేవాలయాలు మరియు టెంపుల్స్ అనే టాపిక్ని నేర్చుకుందాం. హలో ఫ్రెండ్స్, మొదటిగా వచ్చేసి ఒడిస్సాలో 3 ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయి. కోనార్క్ సూర్య దేవాలయం, రెండవది జగన్నాథ ఆలయం, మూడవది లింగరాజ్ ఆలయం. కోనార్క్ దేవాలయం అనేది ఇది కోనార్క్ ప్రాంతంలో ఉంటుంది. జగన్నాథ ఆలయం ఇది పూరిలో ఉంది. పూరి జగన్నాథ్ యాత్ర అని వింటాం. లింగరాజ్ ఆలయం అనేది ఇది ఒడిస్సాలో రాజధాని అయిన భువనేశ్వర్లో ఉండడం జరిగింది. ఈ 3 ఒడిస్సాకి ముఖ్యమైన దేవాలయాలు. తమిళనాడులో ఉన్న ముఖ్యమైన 4 దేవాలయాలు. ఫస్ట్ది వచ్చేసి రామేశ్వర దేవాలయం, రెండవది మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం అనేది మదురైలో ఉంటుంది. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. నెక్స్ట్ది వచ్చేసి కాచిపుర ఆలయం, నాలుగవది బృహదేశ్వర ఆలయం. బృహదేశ్వర ఆలయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి జీడి, ఆర్ఆర్బిలో కూడా అడగడం జరిగింది. ఈ 4 చాలా ఇంపార్టెంట్, తమిళనాడుకి చెందినవి. మూడోది చూసుకున్నట్లయితే గుజరాత్లో సోమనాథ్ ఆలయం అనేది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. నాలుగవది చూసుకున్నట్లయితే పంజాబీలో గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన టెంపుల్. ఇది వెరీ ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే అమర్నాథ్ కేవ్ ఆలయం అనేది ఫేమస్ అయిన ఆలయం. ఇది అమర్నాథ్ టెంపుల్ అంటారు. నెక్స్ట్ దీనికి అమర్నాథ్ గుహ కూడా అని పిలుస్తారు. రెండోది వచ్చేసి వైష్ణోదేవ ఆలయం. ఈ వైష్ణోదేవ ఆలయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, చాలా రిపీట్ అయిన క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్లో 2 దేవాలయాలు ఉన్నాయి. అది ఒకటోది అమర్నాథ్ కేవ్ ఆలయం, రెండోది వైష్ణోదేవ ఆలయం. కర్ణాటక స్టేట్కి చూసుకున్నట్లయితే 4 ముఖ్యమైన దేవాలయాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి చెన్నకేశవ ఆలయం. ఇది చాలా ఇంపార్టెంట్. విరూపాక్ష దేవాలయం ఇది వెరీ చాలా ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి గోమేశ్వర ఆలయం. నాలుగవది హంపి టెంపుల్. ఈ హంపి టెంపుల్ అనేది రిపీటెడ్గా వస్తున్న బిట్. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో కానీ, ఆర్ఆర్బీలో కానీ, రైల్వేస్లో కానీ, ఏపీ కానిస్టేబుల్లో కానీ, అగ్నివీర్లో కానీ, ఎయిర్ ఫోర్స్లో చాలా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్లు. మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే 2 ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటోది షిరిడి సాయి బాబా ఆలయం, రెండోది సిద్ధి వినాయక ఆలయం. ఈ సిద్ధి వినాయక ఆలయం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, రిపీటెడ్గా వస్తున్న బిట్. 8వది వచ్చేసి పశ్చిమ బెంగాల్లో కాళికట్ టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు రిపీటెడ్ అయిన క్వశ్చన్. పద్మనాభస్వామి ఆలయం, శబరిమల ఆలయం ఈ 2 దేవాలయాలు కూడా కేరళలో ప్రసిద్ధి కాంచినవి. కేరళలో ఫేమస్ అయిన దేవాలయాలు అయితే శబరిమల ఆలయమును పద్మనాభస్వామి ఆలయం ఈ 2 చాలా ఫేమస్ అయిన దేవాలయాలు. కాశీ విశ్వనాథ్ ఆలయం అనేది వారణాసిలో ఉత్తరప్రదేశ్కు సంబంధించిన ఫేమస్ అయిన దేవాలయం. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే తిరుపతి బాలాజీ ఆలయం అనేది చాలా ఫేమస్ అయిన ఆలయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 ఫేమస్ అయిన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఖజురాహో టెంపుల్, రెండవది సంచిస్తూప టెంపుల్. ఈ 2 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఖజురాహో టెంపుల్ అనేది మధ్యప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ దేవాలయం. ఉత్తరాఖండ్లో చూసుకున్నట్లయితే మొదటిగా బద్రీనాథ్ టెంపుల్, రెండోది యమునోత్రి టెంపుల్, మూడోది గంగోత్రి టెంపుల్. ఈ 3 దేవాలయాలు మనకి ఉత్తరాఖండ్లో చాలా ఫేమస్ అయిన దేవాలయాలు. ఇవి చాలా ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలు. ఈ 3 దేవాలయాలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఉత్తరాఖండ్లో ఉంటాయి. మహాబోధి టెంపుల్ ఇది బీహార్లో ఉండడం జరిగిందండి. మార్కండేశ్వర టెంపుల్ ఇది హర్యానాలో ఉంటుంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మన భారతదేశంలో ఫేమస్ అయిన దేవాలయాలు మరియు టెంపుల్స్ను ఈ వీడియోలో నేర్చుకున్నాం. మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాటిని లైక్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్.